జ్యోతి ఏం రాసుకొచ్చిందో జ్యోతి జ్యోతిలో సగం యాడే ఉంటుంది, సగము ఆంధ్రబాబుది ఉంటుంది, ఇక సగం ఆడేసుకున్నాడు. మొత్తానికి జ్యోతి జ్యోతి కాదు, నువ్వు ప్రజల పాలిట చీకటి నువ్వు కూడా. ఏమున్నది ఇడ అర్జున్ వేసుకొచ్చుకున్నాడు ఫోటో, ఇడ పాలసీ ఎల్ఐసికి సంబంధించిన పాలసీని వేసుకొచ్చిండు, అమ్మాయి అందమైన అమ్మాయిని పట్టుకొచ్చిండు. ఇక ఇక్కడ వాళ్ళ గురువు గారు ఉన్నాడుగా, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన శిష్యుడు రేవంత్ రెడ్డిని వేసిండు, ఇక్కడ బట్టి విక్రమార్కని వేసిండు, ఇక్కడ యాడ్స్ వేసుకున్నాడు. ఈ యాడ్స్ అన్నిటి కలిపి 1 కోటి రూపాయలు వస్తాయి. దీనికి ఒక 50 లక్షలు, దీనికి ఒక 50 లక్షలు, ఇక దీనికి ఒక 5-10 లక్షల వరకు ఉంటుంది, చిన్నగా వేసిండు కాబట్టి. ఇగో ఇన్ని ఉన్నాయి అన్నట్టు. ఈ పేపర్లు ఎవరి కోసం పనిచేస్తాయి? ఈ పేపర్లు ఆంధ్రజ్యోతి కావచ్చు, లేకపోతే వెలుగు పేపర్ కావచ్చు, ఈనాడు పేపర్ని పక్కన పెట్టేసినావు. ఇక ఎవరికి అక్కడికి వచ్చే పేపర్, ఎవరికి పుట్టిన పేపర్ అది. ఈనాడు పేపరు ఎవరికి పుట్టింది అది? ఈనాడు పేపర్ని తెలంగాణలో బహిష్కరించండి. రామోజీరావు అనే వ్యక్తి తెలంగాణ సంపదను కొల్లగొట్టిన దుర్మార్గుడు, తెలంగాణ వార్తలను ఏనాడు రాయని దుర్మార్గుడు, తెలంగాణలో ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ పేద ప్రజల గురించి ఏనాడు పట్టించుకొని దుర్మార్గుడు. కాబట్టి ఈనాడు పేపర్ మీ ఇండ్లలోకి గనక వస్తే చింపి కాలబెట్టి, ఎవడైతే ఈనాడు పేపర్ కొనండి అని వస్తారు చూడు, చందాదారులుగా చేరండి అని దాన్ని తరిమేర్రి, భద్ర నాయన పో అని చెప్పు. దాని సర్క్యులేషన్ మొత్తం పడిపోవాలి. తెలంగాణ కోసం పేపర్లు పెడుతున్నాం. ఇప్పుడు మొన్న శంకర్ ఇంటర్వ్యూలో మీరు చూసిండ్రు, మనం పేపర్లు ఏర్పాటు చేయాలి అంటే మీ సహకారం కావాలి. తెలంగాణ కోసం తెలంగాణలోనే పేపర్లు పెట్టాలి. ఓ తెలంగాణ పేపర్ కావచ్చు, ఓ నమస్తే తెలంగాణ పేపర్ కావచ్చు, ఆఖరికి వెలుగు పేపర్ కూడా మనదే, మన అణగారిన వర్గాలకు సంబంధించిన బిడ్డ. ఓకే, కాంగ్రెస్లో ఉన్నాడు కావచ్చు, కానీ ఓ అణగారిన వర్గాలకు సంబంధించిన బిడ్డ పెట్టిన పేపరే. అట్లా అనేక పేపర్లు తెలంగాణ బిడ్డలు పెట్టిన పేపర్లు రావాలి. ఈ పేపర్లు అన్నిటిని దంచుకొట్టుర్రి, మొత్తం మనసమే తిన్నారు. మనకు చూడడానికి 3 రూపాయలు ఉండే ఒకనాడు పేపర్, ఇప్పుడు 7 రూపాయలు చేసిండు. సర్క్యులేషన్ నాకు తెలిసి ఆంధ్రజ్యోతిది ఒక 5 లక్షలో 10 లక్షలో సర్క్యులేషన్ ఉంటుంది. లెక్కేసుకొని 10 లక్షల సర్క్యులేషన్ అంటే నెలకి ఎంత అవుతున్నాయో. ఈనాడు 50 లక్షల సర్క్యులేషన్ ఉండే, కొంచెం తగ్గింది. సాక్షి కూడా ఇంచుమించు 40 లక్షల సర్క్యులేషన్ ఉండే, తగ్గింది. అంటే మనం పేపర్లు కొనడం వల్ల మన సంపాదన ఎవరికి ఉపయోగపడుతుంది? ఆంధ్రోనికి ఉపయోగపడుతుంది. ఆంధ్రాలో కూడా అణగారిన వర్గాలకు ఉపయోగపడతలేదు, ఆధిపత్య వర్గాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఆధిపత్య కులాలకు సంబంధించిన పేపర్. ఇది చంద్రబాబు నాయుడు జ్యోతిది, అదే అలాగే వెలుగు కూడా ఇది రేవంత్ రెడ్డి వెలుగాది. కాబట్టి మనం ఏం చేయాలి? మన పేపర్లను మనం ఏర్పాటు చేసుకోవాలి. దయచేసి నేను అందుకే అంటున్నా, తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఎందుకు పెట్టినామంటే, దాంట్లో మీరు కలిసి వచ్చినాక ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నాక అందులో ఏ కార్యక్రమాలు తీసుకోబోతున్నాం అనేది కూడా మీ సముఖంగా చెప్తాను నేను. ఇక్కడ మనం ఈ లైవ్లో చెప్పడం కాదు, మీ సముఖంగా చెప్తా. దానికోసం ఈ పేపర్లన్నింటిని బొందబెట్టండి, మన పేపర్లను తెరపైకి తీసుకురండి, అందులో మనం చేరండి. దాని ద్వారా మనకు బెనిఫిట్ అవుతుంది, మన ప్రజలకు బెనిఫిట్ అవుతుంది అని కూడా మీకు మరొకసారి చెప్తూ